మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మార్కు సువార్త 4వ అధ్యాయము 3 నుండి 9 వచనాల వరకు చూద్దాం. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశాను కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. ఈ వాక్య భాగంలో యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా ఈ విధంగా తెలియజేస్తున్నారు. మొదటి భాగమునకు చెందిన వారు ఎవరంటే త్రోవ ప్రక్కన పడిన విత్తనాలను పోలిన వారు అనమాట. పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోతాయి. దారిపోయే వాళ్ళ విషయాలు, ఇంకా ముసలమ్మ ముచ్చట్లు, వీటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తారు. కానీ వారిలో వాక్యానికి ప్రాధాన్యత ఉండదు కనుక సాతాను వచ్చి ఎత్తుకొని పోతూ ఉంది అని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. ఈ లోక సంబంధమైన వాటిని మనము ఆశ పెట్టుకుని చూస్తున్నప్పుడు, ఈ లోక సంబంధమైన విషయాలు మనం చూస్తున్నప్పుడు అవి మన హృదయంలోనికి వెళ్తాయి, కానీ వాక్యం మన హృదయంలోనికి వెళ్ళదు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. రెండవ వారు ఎవరంటే చాలా మన్ను లేని నేలను పడటం వలన అవి వాక్యం వినగానే వారి హృదయంలో అవి మొలకెత్తుతాయి. కానీ వారు సంతోషంతో వింటారు, ఆనందంగా దాన్ని స్వీకరిస్తారు వాక్యాన్ని. అవి మొలకెత్తుతాయి, కానీ చాలా మన్ను లేని స్థితి వారి హృదయం కలిగి ఉందన్నమాట. చాలా మన్ను లేని స్థితి అంటే రాతి హృదయం లాంటిది. ఆ రాతి హృదయం మీద పడినప్పుడు మొలకెత్తుతాయి, కానీ ఆ సూర్యుని ఎండ పడగానే వెంటనే ఎండిపోతాయి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. సూర్యుని ఎండ పడగానే ఆ వేడికి అవి మాడిపోతాయి అని చెప్తున్నారు. అంటే వాక్యము నిమిత్తము ఏమైనా శ్రమైనా, ఏదైనా వేదనైనా, లేకపోతే ఏదైనా అభ్యంతరమైనా వారికి కలిగినప్పుడు ఈ వాక్యాన్ని మర్చిపోతారు. ఆ వాక్యము మొలుస్తుంది కానీ ఎండిపోతుంది. ఆ సూర్యుని వేడికి ఎండిపోతుంది. ఆ ప్రభావం మనలో ఉండటం వలన ఆ ఐహిక విచారాలు కానీ, లోక సంబంధమైన వేదనలు కానీ, ఆశలు కానీ మన హృదయంలో ఉంటే ఆ వాక్యాన్ని మొలకెత్తినా కానీ పెరగనివ్వకుండా అవి అణిచివేస్తాయి అన్నమాట, మాడిపోచేస్తాయి. మూడవ వారు ఎవరంటే వాక్యం వింటారు, కానీ ఈ ఐహిక విచారాలు, ధనమోసము, ఈ లోక ఆశలు వీటిని కలిగి ఉన్నప్పుడు వారు కూడా ఆ వాక్యాన్ని స్వీకరిస్తారు, చక్కగా మొలకెత్తుతాయి. కానీ ఇవన్నీ కూడా ముళ్ళ తుప్పల వల్లే, ముళ్ళ పొదల వల్లే ఆ వాక్యాన్ని అణిచివేస్తాయి, మొలకెత్తిన వాటిని అణిచివేస్తాయని యేసు ప్రభు వారు చెప్తున్నారు. నాలుగో వారు ఎలా ఉన్నారు అంటే వాక్యం వింటారు, వాక్యాన్ని వారి హృదయంలో భద్రం చేసుకుంటారు, వాక్యాన్ని వారి హృదయంలో పెంపొందించుకుంటారు, ధ్యానం చేస్తారు. అది వారి హృదయాలకి ఆనందం కలుగు చేస్తుంది, పెంపొందుతూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటారు అన్నమాట. ఈ లోకంలో దేవుని కొరకు వారు ఫలిస్తూ ఉంటారు. 30 60 100 ఫలిస్తారు. అయితే వాక్యము ఎలాంటి హృదయంలో నిలిచి ఉంటుంది అంటే సిద్ధపాటు కలిగిన వారు. మనము ఒక రైతుని చూస్తున్నాము. అతను విత్తనాలు వేయడానికి ఒక పొలంలో అతను ఆ పొలం అంతటిని శుభ్రంగా చేస్తాడు. ఒక గడ్డి మొక్క అయినా లేకుండా చాలా శుభ్రంగా చేస్తాడు. ఆకుమడి వేసేవ అతను చాలా శుభ్రంగా చేసిన తర్వాత విత్తనాలు చల్లుతాడు. నీరు పెట్టి విత్తనాలు చల్లినప్పుడు కనీసం 90% వరకు విత్తనాలు మొలుస్తాయి. 10% అయితే ఏ తప్పలు అవి ఉంటే మొలవు, కానీ 90% మొలుస్తాయి. అంటే ఏం అర్థమవుతుందంటే మనకి వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుని ఉంచుకోవాలి అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం. ఐహిక విచారాలు కానీ, వాక్యం స్వీకరించలేని రాతి స్వభావం కానీ, లేకపోతే ఈ లోక సంబంధమైన విచారాలు కలిగిన హృదయము కానీ మనంలో ఉంచుకొని లోకాశలతో నిండిపోయి ఉంటే గాని, లోక విషయాలన్నీ మన హృదయంలో చేర్చుకుని వాక్యానికి స్థానం లేకుండా ఉంటే గాని మనలో ఫలించదు, నిలిచి ఉండదు, మన ఫలభరితంగా ఉండలేమని యేసు ప్రభు వారి ఉపమానం చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, ఎక్కడైనా బహిరంగ సభలు పెట్టినా, క్రైస్తవ మీటింగ్స్ పెట్టినా వేలాది మంది, లక్షలాది మంది వెళ్తూ ఉన్నారు.
ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు నిర్వహిస్తున్న పండుగలను మనం చూస్తున్నాం. లక్షలాది మంది వెళుతూ ఉన్నారు. వాళ్ళలో ఈ 4 కోవలకు చెందిన వాళ్ళు ఉంటారు. 4 కోవలకు చెందిన వాళ్ళు ఉండినప్పుడు ఆ పై 3 భాగాలు వారు ఫలించలేరు, దేవుని కొరకు జీవించలేరు. ఒక్క భాగం మాత్రమే దేవుని కొరకు జీవిస్తారు, ఒక్క భాగం మాత్రమే దేవుని కొరకు ఫలిస్తారు అని వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభు వారే చెబుతున్నారు. చూడండి ఎంత ఆశతో వెళ్తారు. ఆ మీటింగ్స్ అంటే ఎంతో ఆశతో వెళ్తారు. ఎక్కడెక్కడ స్టేడియంలు, ఎక్కడెక్కడ గ్రౌండ్స్ ఎక్కడెక్కడ నిండిపోతూ ఉంటాయి. కానీ కొంతమంది అయితే స్వస్థతల కోసమని పిలుస్తారు. అక్కడికైతే ఇంకా జనం ఎంతో రద్దీగా ఉంటుంది. ఇంతమంది జనం వెళుతున్నారు. కానీ యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ఆ వెళ్ళిన జనాన్ని 4 భాగాలు చేస్తే ఒక భాగం మాత్రమే దేవుని వాక్యానికి లోబడిన వారుగా ఉంటున్నారు. ఒక భాగం మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని జీర్ణించుకుని ఫలించేవారుగా ఉంటున్నారు. ఆ ఒక్క భాగం మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండేటట్టుగా ఉన్నారని మనం వాక్యాల ద్వారా చూస్తున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7 నుండి 15 వచనాల్లో యేసు ప్రభు వారు ఈ విధంగా చెప్తారు. ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతించుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని తెలియజేస్తున్నారు. నిజమే కదా. పై 3 భాగాల వాళ్ళు కూడా వారి హృదయాలు దూరంగా ఉంచుకున్నారు దేవునికి. పెదవులతో స్తుతించడానికి వెళ్తున్నారు. చాలా మంది మందిరాల్లో చేరినా, ఏ ఆరాధనలో చేరినా పెదవులతో స్తుతించే వారికి ప్రయోజనం ఉండదని దేవుడు చెప్తున్నాడు. పెదవులతో స్తుతించడం వలన వారి హృదయాలు ఫలించవు సరికదా, వారు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు కూడా. ఈ 4వ భాగం వారు ఎవరైతే వాక్యం విని దాన్ని గ్రహించుకుని వాక్యానుసారంగా ఫలిస్తూ ఉంటారో వారికి మాత్రమే పరలోక రాజ్యం ఇవ్వస్తారు దేవుడు. వారు మాత్రమే ఆ నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు. కనుక మనము ఏ కోవలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కోవలో ఉన్నామా, పక్షులు ఎత్తుకుపోయిన కోవలో ఉన్నామా, రాతి నేలను పడిన కోవలో ఉన్నామా, లేకపోతే ముళ్ళ పొదల లాంటి విత్తనాలు పడిన కోవలో ఉన్నామా, బాగా ఫలించే కోవలో ఉన్నామా, ఏ భాగంలో మనం ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకున్నాము. మనము 4వ భాగంలో వాక్యాన్ని విని ఫలించేటట్టు మనము 30 60 100 ఫలించే వారి భాగంలో మనం ఉందాం. ఆ ఫలించే వారుగా మనం ఉన్నప్పుడు ఆ నిత్యరాజ్యానికి మన వారసులం కాగలుగుతాము. దేవుడు మన యందు సంతోషిస్తాడు. మన కార్యాలను ఆయనే సఫలం చేస్తాడు. ఐహిక విచారాలు పెట్టుకుంటే ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది ఎలాగా, అది ఎలాగా అని ఎప్పుడు వీటిలోనే చింతపడుతూ ఉంటే మనం దేవుని రాజ్యానికి వారసులం కాలేమో, మనలో ఫలాలు ఫలించవు. కనుక ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం కదా, ఈ రోజుల్లో విస్తారమైన వాక్యం వింటున్నారు. విస్తారముగా ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. విస్తారముగా మందిరాల్లో చేరి పరిచర్యలో పాల్గొంటున్నారు. కానీ 4 కోవల వాళ్ళు అక్కడ ఉన్నారని యేసు ప్రభు వారు చెప్తున్నారు. యేసు ప్రభు వారు మెచ్చుకునే విధముగా మనం ఫలించి అభివృద్ధి పొందాలని, ఆ రాజ్యాన్ని వారసులు కావాలని కోరుకుందాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మా హృదయములు నైనా మీ వాక్యము కొరకు సిద్ధపరచుకోవడానికి మాకు నేర్పించండి. వాక్యములు మా ప్రభువా మా హృదయంలో నైనా నిలిచి ఫలించి అభివృద్ధి పొందేలాగన మేము సిద్ధపడడానికి మాకు కృప చూపండి. వినిచిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మీ రాజ్య వారసులుగా చేసుకొనండి. మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.